ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడు, పూజ్యనుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనాలండి. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రేమిటి వాళ్ళారా, ఆరాధన యోగ్యుడైన ఈ నూతన దినాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. ఏమండి, ఈ రోజును ఈ కళ్ళతో చూడడం, అలాగే మనము ఈ రోజుని నూతన దినాన్ని అనుభవించడం అంటే ఇది దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఏంటండి దేవుని కృప. ఈరోజే అండి నేను ఉదయం పరిచర్యకి వెళ్తే తెలిసిన దైవ సేవకుడు, చాలా మంచి గొప్ప సేవకులు, అంకుల్ గారితో నేను మాట్లాడుతూ అలా కూర్చున్నప్పుడు, ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్పాడు. పాస్టర్ గారు లేరండి, 14 తారీఖు ఆయన మహిమలోకి చేర్చబడ్డాడు అన్నాడు. వెంటనే నేను షాక్ అయ్యా. ఏంటి అంకుల్ గారు, ఏంటి ఆయన మరి ఆ సేవకులు చాలా మంచివారు కదా, ఆరోగ్యవంతుడు. అవును, నిజమే. నాకంటే చిన్నవాడు, కానీ జరిగిన సంఘటన ఎలా తనకు అది సంభవించిందో కాస్త వివరించాడనమాట. చెప్పాడు ఏం జరిగింది ఏంటి అనేది. చాలా బాధపడిపోయాను. చాలా మంచి వ్యక్తి. ఏమండి, ఎప్పుడు ఎవరికైనా సంభవించునో తెలియదు, కానీ దేవుని మహాకృప. మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప మహాకృప మహాకృప. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని కాపాడువాడు, ఆయన మనల్ని పోషించువాడు, ఆయన మనలను సృజించిన దేవుడు. ఆయన అరచేతుల్లో మనం ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సంఘము ఆయన గుండెల్లో ఉంది. ఎక్కడండి? ఆయన గుండెల్లో ఉంది. మనం అందరము ఆయన సంఘమై ఉన్నాం. మనల్ని దేవుడు ఖచ్చితంగా కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు. సరే అండి, ఈ పూటకి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యము చూడండి. ఈరోజు కీర్తనలు 115. ఏమంటే 115. ఖాళీ ఉన్నవారు మీ బైబిల్ తెరిచి నాతో పాటు మీరు చూడండి. 115వ కీర్తన మొదటి 3 వచనాలు నేను చదువుతాను. చరణాలు, మొదటి 3 చరణాలు నేను చదువుతాను. 115 మొదటి 3 చరణాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగాక అంటున్నాడండి భక్తుడు. వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందుండి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన పాలిస్తున్నాడు. అన్యజనులు అంటున్నారంట, మీ దేవుడు ఎక్కడున్నాడు? ఏంటండి, మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తు చున్నాను, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, మేము నీ తట్టు కనులెత్తు, నేను నీ తట్టు, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ఆకాశమందు ఆసీనుడైన వాడు, తనకిష్టమైనట్లుగా, తనకిచ్చ వచ్చినట్లుగా, అంటే
తన ఇష్టానుసారంగా భూమిని పాలిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పాలిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుట మంచిది అని మరో చోట కూడా రాయబడింది కీర్తనలో. యెహోవాను స్తుతించాలి. అలాగే పైన చదివాం చూడండి, మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపాతిశయమును బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. ఏమండి, మాకు కాదంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారండి? ఇక్కడ మనుషులు. మనుషులు ఏ పాటి వారండి? మనుషులు ఏ పాటి వారు? మనుషులు ఎందుకండి మహిమను కోరుకుంటారు, ఘనతను కోరుకుంటారు? ఏమండి, నేను చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మనుషులను గౌరవించాలి. ఏం చేయాలండి? గౌరవించాలి. మనుషులకు మర్యాద ఇవ్వాలి. మనుషులను ప్రేమించాలి. పెద్దవారిని గౌరవించాలి, ప్రేమించాలి. కానీ ఘనత మాత్రము, మహిమ మాత్రము మనుషునికి ఎవ్వరికీ చెల్లకూడదు. మహిమ, ఘనత ఏంటండి? మహిమ, ఘనతకు పాత్రులు ఎవరంటే మనుషులు కాదు, దేవుడు మాత్రమే. ఎవరండి? దేవుడు మాత్రమే. కొన్ని విచారకమైన విషయాలు బాధేస్తూ ఉంటుంది. మనుషులు దేవుని మహిమను దొంగిలించొద్దు. ఏంటండి? దేవుని మహిమను దొంగిలించొద్దు. దేవుని ఘనతను, దేవునికి చెందాల్సిన మహిమ మనుషులు దొంగిలించొద్దు. సేవకుడు కూడా దొంగిలించొద్దు. దేవుడు సేవకుని ఘనపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఘనపరుస్తాడు. కానీ కోరుకోకూడదు. ఏమండి, మన కొందరు క్రియల చేత దేవుని మహిమను దొంగిలిస్తూ ఉంటారు. ఏమండి, వాక్యము ముఖ్యం కదండి. అనుదిన వాక్యాలు ముఖ్యం. కొన్ని నేను గమనిస్తూ ఉంటే, ఏమండి, మరోలా భావించొద్దు కానీ, అంటే నేను ప్రేమతో చెబుతాను, దేవుని ప్రేమను బట్టి నేను చెబుతున్నానండి. క్యాలెండర్లే కానీ, పరిచర్యల్లో ఉంటున్నట్టు ఏవి కూడా మనుషులకు ఘనత పోయేటట్టుగా ఉండకూడదు. ఆ మధ్యలో కొన్ని చాలా శోధనలు వచ్చాయి. కొన్ని క్యాలెండర్లను బట్టి శోధనలు వచ్చాయి. కొన్ని వాటిని బట్టి శోధనలు వచ్చాయి. శోధన ఏంటండి? శోధన అంటే ఏంటి? ఎందుకు? ఆ పుస్తకాల వలన, ఆ కరపత్రాలు కానీ, క్యాలెండర్ వలన ఎందుకు ఇబ్బంది పడ్డామంటే, అందులో దేవుని వాక్యము తక్కువ ఉంది. అంటే ఉంది కానీ చిన్న మామూలుగా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ వారి ఘనత, మహిమ మాత్రము మామూలుగా లేదండి. మామూలుగా లేదు. చాలా శోధింపబడ్డాను. ప్రభువుని అడిగి మరలా నేను వాటిని మార్చేసిన వెంటనే నాకు నెమ్మది కలిగింది. ప్రేమటి వారులారా, ప్రేమటి దేవుళ్ళారా, అలాగే పెద్దవారులారా, దేవుని మహిమను అక్కడ భక్తుడు అంటున్నాడు, మాకు కాదు మహిమ, మాకు కాదయ్యా, మాకు కాదు, కృపాతిశయములు కలిగిన నీకే మహిమ కలుగునుగాక అంటున్నాడు. కీర్తనలు అంటున్నాయి. రెవల్యూషన్, ప్రకటనలో 19వ అధ్యాయంలోకి వెళ్దాము. 19వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ 1 నుండి 7 వచనాలు చదవాలండి. అక్కడ అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును, ఆయన తీర్పులు సత్యములే, న్యాయములు ఏ ఉన్నవి. ఏమంటే వింటున్నారా? 3వ వచనము, రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు
సింహాసనమునకు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం నుండి వచ్చెను. ఎక్కడ నుండి వచ్చిందండి? సింహాసనం నుండి వచ్చింది. ఆయనను స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అన్న మాటలన్నీ కూడా 24 పెద్దలు, 4 జీవులు సాగిలపడి ప్రభును స్తుతిస్తా ఘనపరుస్తున్నారు. మాకు కాదు ప్రభువా మహిమ, మాకు కాదు. మేము ఏ పాటి వారమయ్యా? ఏ పాటి వారం? మేము మనుష్యులము, మానవులము, వట్టి వారము, దుమ్ము లాంటి వారము, మంటి వారం మేము. నీ మహిమను దొంగిలించటానికి, నీ ఘనతను దొంగిలించటానికి మేము, అయ్యో మాకెందుకు వచ్చిందయ్యా ఈ బుద్ధి, ఈ ఆలోచన? నిజమే, దుష్టుడైన లూసిఫర్ గాడు, ఏమండి, దేవుడు ఆరాధన యోగ్యుడు అని వాడు తెలుసు, కానీ ఈ దేవుని మహిమను దొంగిలించడానికి వాడు ఇష్టపడ్డాడు. ప్రేమటి వారలారా, ఈ వాక్యం వారలారా, ఇక్కడ మొదటి 7 వచనాలు చదివితే అక్కడ ప్రభువును స్తుతించండి అంటారు. ఆమేన్, హల్లెలూయా అంటూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఆయనే ఘనత, మహిమ, ప్రభావములకు యోగ్యుడు అని అక్కడ మనము చూడగలము. దేవునికి మహిమ చెప్పండి, హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. అక్కడ 7వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. విస్తారమైన జనుల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. 145 కీర్తన చివరిగా 3వ చరణాన్ని చదువుతానండి. 145 3వ చరణం. 3వ చరణం ఉంది. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. మహాత్మ్యం కలిగిన దేవుడు. మనం ఏ పాటి వారం? మానవుడు ఏ పాటివాడు? మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు అని వాక్యం ఉంటుంది. ఏమండి, మనం చేసే క్రియల వల్లనే కానీ, మనం చేస్తున్న పరిచయం వల్లనే కానీ, మన చేతుల్లో కానీ, మాటలో కానీ ఏనాడు కూడా మనుష్యుడు ఘనతను, మహిమను కోరుకోకూడదు. నేను గౌరవింపబడాలి అని కోరుకోవడం తప్పు కాదు. గౌరవం వేరు, మర్యాద వేరు, ఈ వేరు. మహిమ వేరు, మహిమపరచబడడం వేరు, ఘనపరచబడము వేరు. ఈ ఘనత, మహిమ అనేది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే చెల్లాల్సిన పదాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమటి వాళ్ళారా, దేవుని మహిమను దేవునికి, దేవుని ఘనతను దేవునికి చెల్లించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. దేవుని కృప ఈరోజంతా మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, యెహోవాను స్తుతించటం మంచిది. మాకు కాదయ్యా, కృపాసత్యములు కలిగిన నీకే మహిమ కలుగునుగాక అంటూ భక్తుడు అంటున్నాడు. మాకెందుకు ప్రభు మహిమ? మాకెందుకు ప్రభా? ఏ పాటి వారం మేము? ఏ పాటి వారం అయ్యా? ఏ పాటి వారం? అయ్యా మీకే మహిమ, ఘనత ప్రభా మేము చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే నీవు సృష్టికర్తవు, ఎందుకంటే నీవు మమ్ములను సృజించిన వాడు. ప్రభు నీకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.